Now I would like to continue my if explanation in Python. In our previous video, we are explaining about if, that means, and general if and if else control structures or control statements. మనం అంతకుముందు వీడియోలో ఇఫ్ గురించి ఇఫ్ ఎల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఈఎల్ఐఎఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ అంటే జనరల్ ఫార్మాట్ ఏంటంటే ఇఫ్ కండిషన్, హియర్ నేను కండిషన్ 1 అంటున్నాను, కోలన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్ 2 కావాలి అంటే మళ్ళీ ఇక్కడ మనం ఎల్స్ ఇఫ్ ఈఎల్ఐఎఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్ 3 ఫైనల్గా కావాలి అంటే ఇక్కడ నేను కేవలం 3 తీసుకుంటున్నాను, ఎల్స్ స్టేట్మెంట్ 4 అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ని ఎప్పుడు వాడతాము అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నవి, అంటే చాలా ఉన్నాయి, ఏబిసిడి ఇలా చాలా ఉన్నాయి. వీటిలో నుంచి ఏదో ఒక్కదాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇఫ్ ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ కనుక పాజిటివా నెగిటివా జీరోనా ఒక నెంబర్ తీసుకున్నాను అనుకోండి, ద నంబర్ వాల్యూ మేబీ 5. నేను ఇలా రాస్తున్నాను, ఇఫ్ 5 గ్రేటర్ దాన్ 0 ప్రింట్ number is positive. ఓకే, నంబర్ ఈజ్ పాజిటివ్. ఇది ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ కాదు ఫ్రెండ్స్. నేను ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ని నేను పైథాన్ ఇంటర్ప్రెటర్లో రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కాదు, 5 గ్రేటర్ దాన్ 0 కాదు అనుకుందాం ఎప్పుడైనా. ఎల్స్ ఈఎల్ఐఎఫ్ ఎల్స్ ఇఫ్ నంబర్, ఇక్కడ 5 అని రాశాను, నంబర్ లెస్ దాన్ 0 మళ్ళీ కోలన్ ప్రింట్ నంబర్ ఈజ్ నెగిటివ్. ఒకవేళ ఒక నెంబర్ పాజిటివ్ నెగిటివ్ కాకపోతే మనకు తెలుసు ఫ్రెండ్స్, ఆ నెంబర్ వాల్యూ 0. కాబట్టి ఎల్స్ ప్రింట్ నంబర్ ఈజ్ 0. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలాగా అంటే ఏమవ్వాలి, నేను ఏదో నెంబర్ తీసుకున్నాను, నెంబర్ వాల్యూ 0 కన్నా ఎక్కువైతే అది పాజిటివ్ అని రావాలి, లేకపోతే నెంబర్ వాల్యూ 0 కన్నా తక్కువైతే నెగిటివ్ నెంబర్ అని రావాలి, లేకపోతే నెంబర్ వాల్యూ 0 అని రావాలి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం తేలికే, కానీ ఎగ్జిక్యూట్ చేయటం ఎలా ఉంటుంది అనేది నేను డైరెక్ట్గా పైథాన్ ఇంటర్ప్రెటర్లో రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రైట్ నౌ దిస్ ఈజ్ ద పైథాన్ ఇంటర్ప్రెటర్. నేను ఇక్కడ చూడండి, నంబర్ వాల్యూ ఈక్వల్ టు 12 అనుకున్నాను. ఇక్కడ ఇలా రాస్తున్నాను, ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0, నంబర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రింట్ గివెన్ నంబర్ ఈజ్ ఏ పాజిటివ్ 1. పాజిటివ్. ఒకవేళ కాకపోతే, కాలేదు అంటానికి నేను ఎల్స్ ఇఫ్ రాస్తాను, ఎల్స్ ఇఫ్ నంబర్ లెస్ దాన్ 0 అయినట్లయితే నేను ఇక్కడ రాస్తున్నాను, ప్రింట్ గివెన్
నంబర్ ఈజ్ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ కాకపోతే 0 కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, సారీ, ఎల్స్ ప్రింట్ వాల్యూ ఆఫ్ గివెన్ నంబర్ ఈజ్ 0. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నెంబర్కి 12 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు తెలియటానికి, ప్రోగ్రామ్ అయిపోయిందని తెలియటానికి నెక్స్ట్ స్టేట్మెంట్ కింద ప్రింట్ వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా రాశాను. అంటే వీటి 3 కండిషన్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షనే ఎగ్జిక్యూట్ అవుతుంది మనం ఇచ్చిన ఇక్కడ నెంబర్ ఈ కండిషన్ మీద ఆధారపడి. ఆ తర్వాత ఈ 3లో ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ 8వ లైన్లో ఉన్న ఈ స్టేట్మెంట్, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను నెంబర్ వాల్యూ 12 తీసుకున్నాను ఫ్రెండ్స్. రైట్, చూడండి, 12 తీసుకున్నాను కాబట్టి నంబర్ గ్రేటర్ దాన్ 0 అనేది కరెక్ట్ కాబట్టి, అంటే ఈ స్టేట్మెంట్ వాల్యూ కరెక్ట్ కాబట్టి, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కరెక్ట్ కాబట్టి, ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్ అంది. ఆ తర్వాత ఈ 2 అంటే నెగిటివ్ అండ్ నంబర్ ఈజ్ 0 ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేయకుండా చివరికి ఇఫ్లో నుంచి బయటకు వచ్చి వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే మన ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, నెంబర్ వాల్యూని నేను మారుస్తున్నాను. నంబర్ వాల్యూని -4 కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్ కాకూడదు, సెకండ్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. ఓకే, చూడండి, గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. చూడండి, మనం ఇక్కడ నెంబర్ వాల్యూ -4 తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 దీన్ని చెక్ చేసింది. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్, అంటే బూలియన్ వాల్యూ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఈ ఎల్స్ పార్ట్లో ఏం చేసింది, నంబర్ లెస్ దాన్ 0 ఇది ట్రూ కాబట్టి ఈ ఒక్క స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసింది. మళ్ళీ దీని యొక్క ఎల్స్ ఇది కాబట్టి దీన్ని వదిలేసి మనం ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసాము, ఇఫ్ నుంచి బయటకు వచ్చేసాము, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది అన్న ఈ వాల్యూని ప్రింట్ చేసింది. చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ పైన 2 ఆప్షన్స్ నంబర్ పాజిటివ్ నెగిటివ్ వదిలేయాలి అంటే మనం ఏం చేద్దాం, ఈసారి మనం నెంబర్ వాల్యూని 0 ఇచ్చి చూద్దాం. రైట్, అప్పుడు ఏం చేస్తుంది చూడండి, వాల్యూ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ 0. ఓకే, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ వాల్యూ 0 ఇచ్చాము. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని చెక్ చేసింది. ఇక్కడ నెంబర్ గ్రేటర్ దాన్ 0 కాదు కాబట్టి దీన్ని వదిలేసింది, ఎల్స్ పార్ట్కి వచ్చింది, ఎల్స్ ఇఫ్లోకి వచ్చింది. నెంబర్ లెస్ దాన్ 0 ఇది కూడా ట్రూ కాదు కాబట్టి దీన్ని కూడా వదిలేసింది, ఎల్స్ ఈ 2 కాకపోతే గివెన్ వాల్యూ ఈజ్ 0. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇఫ్ యొక్క బయట ఉన్న స్టేట్మెంట్, అంటే జనరల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్లీ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఫ్రెండ్స్, నేను మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక నేను నెస్టెడ్ ఇఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్లో మనకి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే, ఒక ఇఫ్ లోపల మనం ఇంకొక ఇఫ్ని లేకపోతే ఇఫ్ ఎల్స్ని ఏదైనా పెట్టవచ్చు. రైట్, అంటే మనం ఇలా రాసుకోవచ్చు సింటాక్స్, ఇఫ్ కండిషన్ 1 మళ్ళీ దాని కిందే ఇఫ్, లేకపోతే మధ్యలో స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇది కొట్టేసి మళ్ళీ రాస్తున్నాను. రైట్, ఇఫ్ కండిషన్ 1 రైట్ స్టేట్మెంట్స్, మళ్ళీ కావాలి అంటే దీని లోపల కాబట్టి నేను ఇండెంటేషన్ చేసి ఈ ఇఫ్ లోపల ఇఫ్ ఉంది, ఇఫ్ కండిషన్ 2 దీని లోపల స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇఫ్ లోపల మళ్ళీ నేను ఇండెంటేషన్ చేశాను. ఈ ఇఫ్ లోపల కావాలి అంటే సెకండ్ ఇఫ్ లోపల ఇఫ్ కండిషన్ 3 అండ్ స్టేట్మెంట్ 3. లేదు ఫ్రెండ్స్, నేను ఇది జనరల్ ఫార్మాట్, లేదు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇఫ్ ఏ వాల్యూ ఏదో తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 100, ఏ ఈక్వల్ టు 100 అనేది కరెక్ట్ అయితే మాత్రమే ఇఫ్
బి వాల్యూ ఈక్వల్ టు 200, బి వాల్యూ కూడా 200 అనేది కరెక్ట్ అయితే మాత్రం, అంటే ఈ ఇఫ్ పైన ఇఫ్ లోపల ఉంది కాబట్టి నేను రైట్ సైడ్కి జరిపి ఇండెంటేషన్ చేసి రాశాను. ఇఫ్ సి వాల్యూ ఈక్వల్ టు 300 అయితే ఏబిసి వాల్యూస్ ఇక్కడ నేను ప్రింట్లో రాస్తాను. ప్రింట్ ఏ వాల్యూ 100, బి వాల్యూ 200, సి వాల్యూ 300 అనుకోండి అని ఇక్కడ రాస్తాను. రైట్, ఇది నేను ఇలా రాస్తాను. ఒకవేళ ఏదైనా తప్పు అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మూడో ఇఫ్ రెండో ఇఫ్ లోపల ఉంది, ఈ రెండో ఇఫ్ ఒకటో ఇఫ్ లోపల ఉంది. నేను ఇందాట్లో ఇక్కడ స్టేట్మెంట్స్ని కావాలని రాయలేదు. ఈ మూడు కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఏబిసి వాల్యూస్ ఆర్ 100, 200 అండ్ 300 అనేది. లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటి అంటే, మూడో ఇఫ్ అనేది రెండో ఇఫ్ లోపల ఉంది, ఇది సెకండ్ ఇఫ్, ఇది థర్డ్ ఇఫ్. రెండో ఇఫ్ అనేది మొదటి ఇఫ్ లోపల ఉంది. ఈ స్టేట్మెంట్ అనేది చిట్ట చివరికి మూడో ఇఫ్ లోపల ఉంది. రైట్, అంటే ఒకదాని లోపల ఉంది. ఈ మూడు ఇఫ్లు కరెక్ట్ అయితేనే ఈ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి కంపైలర్ మీద పైథాన్ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని ఇలా తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 100 మీకు చెప్పినట్లు, రైట్, బి వాల్యూ ఈక్వల్ టు 200 అండ్ సి వాల్యూ ఈక్వల్ టు 300 అసైన్ చేశాను ఏబిసి వాల్యూ. ఇఫ్ ఏ ఈక్వల్ టు 100 అయితే, రైట్, మళ్ళీ దీని లోపల ఉంది కాబట్టి ఇఫ్ బి ఈక్వల్ టు 200 అది కూడా కరెక్ట్ అయితే, అది కూడా ట్రూ అయితే, ఇఫ్ సి ఈక్వల్ టు 300 రైట్ అయితే నేను ఇక్కడ రాస్తున్నాను. ప్రింట్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అండ్ సి వాల్యూస్ ఆర్ అని పెట్టి కొద్దిగా స్పేస్ ఇచ్చి రీడబిలిటీ కోసం, కామా ఏ కామా బి కామా సి అంటే ఏబిసి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నేను ఈ కింద స్టేట్మెంటు ఇది ఇఫ్లో లేదు, ఇది జనరల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్. ప్రింట్ వీఆర్ అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్ రాసి ఈ కింద ప్రింట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్, ఈ రెండు స్టేట్మెంట్స్ రాస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏ వాల్యూ నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రైట్, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ ఆర్ 100, 200 అండ్ 300 అని ప్రింట్ అయినాయి. వీఆర్ అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటే అందులో నుంచి బయటకు వచ్చేసాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని కూడా ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనం అనలైజ్ చేయవలసింది ఈ ఇఫ్ స్టేట్మెంట్. ఏ వాల్యూ 100 ఇచ్చాము, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది కూడా కిందకు వచ్చింది. ఈ కండిషన్ని కూడా చెక్ చేసింది, ఇది కూడా ట్రూ అయింది కాబట్టి అందులో ఉన్న మూడో ఇఫ్ని చెక్ చేసింది, ఇది కూడా ట్రూ అయింది కాబట్టి అందులో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంప్లీటెడ్ అంది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదో ఒకదాన్ని మారుస్తాను. ఏ వాల్యూ 100 అని తీసేశాను. 10 ఈక్వల్ టు 100 ఇది ఫాల్స్, ఇది ట్రూ కాదు అసలు, కాబట్టి ఈ రెండోది ఎగ్జిక్యూట్ కాదు. రెండోది ఎగ్జిక్యూట్ కాకపోతే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ప్రింట్ వీఆర్ అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, రైట్, వీఆర్ అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్, రైట్, అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. చూసారండి, రైట్, ఎందుకు అంటే ఒకటి అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్, ఇక్కడ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ అని రాశాను. రైట్, ఫస్ట్దే ట్రూ కాలేదు. ఒకవేళ ఫస్ట్ది కాదండి, రెండోది ఫాల్స్ అయింది. రెండో దాన్ని ఏం చేశాను, 20 చేశాను. ఇప్పుడు కూడా అంతే, ఫస్ట్ది ట్రూ అయింది అప్పుడు రెండో కండిషన్ దగ్గరకు వచ్చింది, కానీ రెండోది ఫాల్స్ అయింది కాబట్టి మూడోది ఎగ్జిక్యూట్ అవ్వదు. మూడో దానిలో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి,
రెండోది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ సెకండ్ కండిషన్, రైట్. మూడో దాన్ని చెక్ చేయలేదు, వదిలేసింది. మూడో దాన్నే చెక్ చేయలేదంటే మూడో దానిలో ఉన్న ప్రింట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, రైట్. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను మళ్ళీ వాల్యూ మార్చి మూడో దాన్ని ఫాల్స్ అయ్యేటట్లు చేస్తాను. ఏమవుతుంది, ఏ ఇఫ్ ఏ వాల్యూ ఈక్వల్ టు 100 ఇది ట్రూ అయింది. రెండో కండిషన్లో అందులో ఉన్న రెండో కండిషన్కి వచ్చాం, బి వాల్యూ ఈక్వల్ టు 100 ఇది కూడా ట్రూ అయింది. కానీ ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఇందులో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని వస్తుంది, రైట్. ఓకేనా ఫ్రెండ్స్. కానీ మూడు కరెక్ట్ అయితేనే, అంటే ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా ఏ వాల్యూ ఈక్వల్ టు 100, బి వాల్యూ ఈక్వల్ టు 200, సి వాల్యూ ఈక్వల్ టు 300 ఈ మూడు కంప్లీట్ కరెక్ట్గా అయితేనే ఇఫ్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈక్వల్ టు 100, 200, 300 అని ప్రింట్ చేసి వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్, అంటే ఇక్కడతో అయిపోయింది ఇఫ్, రైట్. వీఆర్ అవుట్ ఆఫ్ ఇఫ్ అని ప్రింట్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని ప్రింట్ చేస్తుంది, రైట్. చివరిగా నేను ఒకసారి సక్సెస్ఫుల్ రన్నింగ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఏ వాల్యూ ఈక్వల్ టు బి వాల్యూ, సి వాల్యూస్ ఆర్ 100, 200, 300 కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ నెస్టెడ్ ఇఫ్, అవుట్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎగ్జిక్యూషన్ completed successfully. Okay friends, I hope you can understand the if else and nested if are completely and perfectly. Thank you.